నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అడ్వకేట్ రవీంద్రనాథ్ మాట్లాడుతున్నా. ఇటీవల కాలంలో మనం కోర్టులో చూసేటప్పుడు ఈ డివోర్స్ కేసెస్ విషయానికి వస్తే అందులో అగ్రస్థానం అంటే మేజర్ పార్ట్ ఎక్కువగా భార్యాభర్తల మధ్య విడాకులకి దారితీసే అనేకమైన సంఘటనలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఒబేసిటీ అన్నది కూడా ఒక కారణం అయిపోతుంది ఇటీవల కాలంలో. అంటే ఒబేసిటీ కారణం చూపుతూ చాలా కేసెస్ ఇటీవల కాలంలో మన కోర్టు గుమ్మానికి ఎక్కుతూ ఉన్నారు చాలామంది భార్యాభర్త ఇద్దరు కూడా. కానీ చెప్పిన చిన్న సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య తెలియనటువంటి ఒక పెద్ద అఘాతాన్ని మాత్రం పెంచుతూ ఉంది ఈ యొక్క ఒబేసిటీ అన్న సమస్య. సో దీనికి సంబంధించి శ్రీ క్లినిక్ డాక్టర్ సుధావాణి గారితో మాట్లాడడానికి వచ్చాం. షీఈస్ వెరీ ఎక్స్పర్ట్ ఈ ఫీల్డ్, ఎస్పెషల్లీ స్కిన్ ట్రీట్మెంట్, అదేవిధంగా హెయిర్ ట్రీట్మెంట్, ఒబేసిటీ అంటే వెయిట్ లాస్, దీనికి సంబంధించి చాలా సంవత్సరాలుగా మేడం ఎంతో దీని మీద సబ్జెక్ట్ చాలా గెయిన్ చేశారు. చాలా కొన్ని వేల మంది పేషెంట్స్ని కూడా తన టాలెంట్ తోటి, తన సబ్జెక్ట్ తోటి చాలా మందిని కూడా తను క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా తను ప్రజెంట్ ఒక ప్రొఫెసర్గా కూడా వర్క్ చేస్తున్నారు ఆవిడ. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ సుధావాణి గారు నమస్తే అండి. థ్యాంక్ యూ రవీంద్రనాథ్ గారు. మ్యామ్, యాక్చువల్గా నేను చెప్పినట్టుగా ఏంటంటే ఒబేసిటీ అన్నది యొక్క ప్రధాన సమస్య అయిపోయిందండి భార్యాభర్తల మధ్య. ప్రధానంగా విడాకుల విషయానికి వచ్చేసరికల్లా డివోర్సెస్ కేసెస్ ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా అవుతుంది. మనం చాలా చోట చెప్తాం. ప్రధానంగా అంటే పిల్లలు చాలా బొద్దుగా ఉన్నప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తారు, కానీ అదే పిల్లలు కాస్త పెద్దయి మ్యారేజ్ చేసుకునేసరికల్లా అటువంటి ఆ బొద్దు పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వద్దు అని సంకేతాలు ఎక్కువగా వినిపిస్తాయి. ఇక మ్యారేజ్ అయిన తర్వాత పరిస్థితి ఆ పరిస్థితి మనం వేరే చెప్పనక్కర్లా. అయితే ఇటువంటి సంబంధించి ఈ ఒబేసిటీ ఏదైతే ఉందో మేడం, అసలు దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఈ ఒబేసిటీకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? అంటే వెయిట్ లాస్కి ట్రీట్మెంట్ ఉందా మీ దగ్గర? మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కానీ మీరు ఏం సూచన చేస్తారు? దీనికి సంబంధించిన ట్రీట్మెంటు, పరిష్కార మార్గాలు మీరు ఏమి చెప్తారు డాక్టర్ గారు? థ్యాంక్ యూ రవీంద్ర గారు. మీరు హైకోర్టు లాయర్, ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఒబేసిటీ మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఎస్పెషల్లీ అడాలసెంట్ పీపుల్లో అది 4-fold అయిపోయింది రీసెంట్గా. అంటే మనం ప్రీవియస్గా చూస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా చాలా పెరిగింది. సో దీనికి కారణాలు ఏంటి? రకరకాల కారణాలు. అంటే ఈ ఒబేసిటీ లేదా ఓవర్ వెయిట్ అనేది చిన్నప్పటి నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కొంతమందిలో. అంటే ఆ ఇంట్రాయూట్రైన్ అంటే పొట్టలో ఉన్నప్పుడు కొన్ని రకాల కారణాలు కావచ్చు, లేకపోతే పుట్టిన తర్వాత వచ్చిన చేంజెస్ వల్ల కావచ్చు, తర్వాత స్ట్రెస్, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్, హార్మోనల్ చేంజెస్. సో డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి ఒబేసిటీకి. ఇప్పుడు అందరూ బొద్దుగా ఉన్న వాళ్ళందరూకి ఏదో ఒక ప్రాబ్లం ఉంది, అండర్లయింగ్ డిసీజ్ ఉంది అని అనుకోవడానికి లేదు. ఎవ్రీథింగ్ వాళ్ళు నార్మల్ గానే ఉంటారు, బట్ వాళ్ళ బాడీ ఫ్యాట్ మెటబాలిజం అనేది డిఫరెంట్ గా ఉంటుంది when compared to నార్మల్ పీపుల్. సో దీంతో వాళ్ళు ఒబేసిటీ అంటే ఒబేస్గా కనిపిస్తూ ఉంటారు అండ్ దేర్ వెయిట్ గెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు అన్నట్టు చిన్నప్పుడు బొద్దుగా ఉంటారు, కానీ చిన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు బొద్దుగా ఉంటారో అదే ఒబేసిటీ అనేది అంటే వాళ్ళు పెరుగుతుంటే కూడా అలాగే ఆ ఒబేసిటీ అనేది కంటిన్యూ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంకా ఆ ఒబేసిటీతో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఈ ఒబేసిటీ వల్ల షుగర్ కానీ బీపీ కానీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఎప్పుడైతే అబ్డామినల్ ఫ్యాట్ అనేది బాగా పెరిగిపోతుందో, పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ చేరుతుందో, సో దాంతో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఇంటర్న్ వస్తాయి. సో ఇది ఒకటి ఎలా అంటే ఇప్పుడు కొంతమంది థైరాయిడ్ ఉండడం వల్ల, షుగర్ ఉండడం వల్ల ఒబేసిటీ వస్తుంది, ఒబేసిటీ ఉండడం వల్ల కూడా థైరాయిడ్ షుగర్ కూడా రావు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఈ ఒబేసిటీ అంటే బిఎంఐ అంటాం కదండి మనం. సో ఈ మ్యారేజ్ వచ్చేసరికల్లా అంటే ఎస్పెషల్లీ నేను ఆ యాంగిల్లో మాట్లాడుతున్నాను బీయింగ్ అన్ అడ్వకేట్గా. సో ఎస్పెషల్లీ బిఫోర్ మ్యారేజ్ బాగానే ఉంటారండి. మ్యారేజ్ చేసుకొని కాస్త పిల్లలు పుట్టే సమయానికి వాళ్ళ బాడీలో ఉన్న చేంజెస్ చూసి హస్బెండ్ యాక్సెప్టెన్స్ ఇవ్వలేకపోతాడు. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఒక లతలాగా, ఒక మెరుపు తీగలా ఉన్నటువంటి అమ్మాయి అర్జెంటుగా దాన్ని ఏమంటారు, ఒక గుమ్మడి పండులా తయారైపోతుంటే డైజెస్ట్ చేసుకోలేక కూడా కొన్ని కేసెస్ మాకు దగ్గర రావడం జరిగింది. సో ఇది మీరు ఎలా గుర్తిస్తారు? వీటికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుందండి డాక్టర్ గారు? డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి, హార్మోనల్ చేంజెస్ ఉంటుంది. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళకి మంచి ఫుడ్ ఎక్కువగా తినడము ఇలాగా ఉంటుంది. దాంతో ఈ చేంజెస్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల వెయిట్ గెయిన్ అనేది వచ్చేస్తుంది. సో ఒబేస్ అయిపోతారు. సో ఇమ్మీడియట్గా ఆఫ్టర్ డెలివరీ ఇమ్మీడియట్గా మళ్ళీ నార్మల్సీకి రావడం అంటే చాలా కష్టం. సో బాడీ కూడా యాక్సెప్ట్ చెయ్యాలి, అంటే నాట్ యాక్సెప్ట్, సో బాడీ కూడా దానికి అడ్జస్ట్ అవ్వాలి.
ఓకే. సో బిఫోర్ అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్‌కి తర్వాత పోస్ట్ పార్టమ్ పీరియడ్. నౌ ఇప్పుడు యంగ్‌స్టర్స్ కూడా ఏంటి అంటే 3 మంత్స్ నుంచే ఎక్సర్‌సైజెస్ స్టార్ట్ చేసేస్తున్నారు. బట్ అంటే డెలివరీ అయిపోయిన థర్డ్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తారు. అసలు ఇమ్మీడియట్‌గా కూడా సింపుల్ ఎక్సర్‌సైజెస్ చెప్పేస్తున్నారు. టు ప్రివెంట్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా ఓకే. కూడా సింపుల్ ఎక్సర్‌సైజ్. అండ్ వీళ్ళు 3 మంత్స్ తర్వాత దే ఆర్ గోయింగ్ టు ద జిమ్ ఎక్సర్‌సైజెస్ చేయడము. అది కాన్షియస్‌గా ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కొంతమందికి ఆ కాన్షియస్‌నెస్ కూడా ఉండదు. బికాస్ దే ఆర్ బిజీ, లేదా వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దాంతో కొంతమంది కొంచెం పట్టించుకోకుండా వల్ల కూడా ఈ ఒబేసిటీ అనేది పెరిగిపోతుంది. చిన్నప్పటి నుంచి కూడా కొంతమందికి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో వాళ్ళకి ఏమవుతుంది అంటే దే హ్యావ్ టు రీడ్. అంటే వాళ్ళు కనీసం ఒక 6 అవర్స్, 8 అవర్స్ చదవండి అనే ప్రెషర్ ఉంది. కాలేజ్‌కి వెళ్తే గేమ్స్ అనేవి అస్సలు నిల్. సో ఆటలనేవి లేవు. వాళ్ళు కూర్చొని చదవడము. తర్వాత ఈవినింగ్ కూడా ఇంటికొచ్చి కూడా వాళ్ళు చదువుకోవాల్సి వస్తుంది. స్లీప్ సరిగా ఉండదు. స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. దాంతో పాటు వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. ఇంకా మార్నింగ్ 8:00కి ఇంటర్మీడియేట్ పిల్లలు ఎప్పుడైతే 7:00 వెళ్తారో మళ్ళీ నైట్ 10:00 వరకు కూడా వాళ్ళు ఇంటికి రారు. సో వాళ్ళ మదర్ ఏదోటి బాక్స్‌లో చేసిస్తారు కదా! వాళ్ళకవి నచ్చవు. ఇప్పుడు పిల్లలందరూ జంక్ ఫుడ్‌కి అలవాటైపోయారు. సో బయట ఏదో ఒకటి తింటారు. దీంతో ఈ జంక్ ఫుడ్‌లో క్యాలరీస్ ఎక్కువుంటాయి. యెస్ మ్యామ్. సో ఈ క్యాలరీస్ ఎక్కువ తినడము, తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్ ఏదైతే ఉందో, మీరు ఫస్ట్ తెచ్చుకోవాలి, మార్కులు తెచ్చుకోవాలి, ఇంజినీరింగ్ సీట్ కొట్టాలి, ఆబ్వియస్లీ. మెడికల్ సీట్. అవునండి. సో ఈ స్ట్రెస్ ఒకటి ఉంది. సో వీటన్నిటితో కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఒబేసిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఓకే. అన్నమాట. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అయిపోతాయి. వాళ్ళు మంచి అంటే ప్రాపర్‌గా ఒక ప్రోటీన్ ఫుడ్ అనేది, ప్రోటీన్ లేకపోతే సమతులాహారం అంటారు కదా! బ్యాలెన్స్డ్ డైట్. ఆ అవును. బ్యాలెన్స్డ్ డైట్ అనేది వాళ్ళకి ఉండదు. ఎప్పుడైతే జంక్ ఫుడ్ తింటారో ఇంకా క్యాలరీస్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది ఒకటి. ఇది తర్వాత వుమెన్స్ కంటే హౌస్ వైఫ్స్‌కి ఎలా ఉంటుంది మ్యామ్ ఇది? ఇదే అంటే ఇదే స్ట్రక్చర్. ఇదే ఇప్పుడు డెలివరీ అయిపోయినాక సో వాళ్ళు నార్మల్సీ వాళ్ళ ఇంట్లో పనులు అన్నీ చేస్తూనే ఉంటారు డెలివరీ అయిపోయాక. సో మేము అన్ని పనులు చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. సో ఇంత పని చేస్తున్నాను అయినా కూడా నా వెయిట్ తగ్గట్లేదు. ఇంకొకళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు క్లయింట్స్. అసలు నేను డైలీ ఒక చపాతీయే తింటాను నైట్, మార్నింగ్ ఒక ఇడ్లీ, ఆఫ్టర్నూన్ ఒక కప్పు రైస్. ఇంతకన్నా నేనేం తినను. అయినా కూడా నా బాడీ ఇది నేను చాలా వెయిట్ మందికి వచ్చే తగ్గట్లేదు. క్వెషన్ అదే మ్యామ్. అవునండి. సో ఇదే చెప్తారు. వాళ్ళ ఫుడ్ అసలు వాళ్ళు చెప్పిన ఫుడ్ చూస్తే వాళ్ళు ఏమీ తినట్లేదు. కానీ వాళ్ళ వెయిట్ చూస్తే అబోవ్ 100 కేజెస్, 120 కేజెస్ ఇలా ఉంటుంది. అబ్బా! సో దీనికి కారణం ఏంటి అంటే ఇది కూడా అంతే, ఫ్యాట్ మెటబాలిజం, జెనెటిక్. సో ఫెమిలియల్ అంటే కండిషన్. జెనెటిక్‌గా వచ్చినటువంటి మెటబాలిజం మనకేమన్నా క్యూర్ చేసుకోవడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా మేడం మన దగ్గర? సో ఇవన్నీ కూడా జెనెటిక్‌గా వచ్చినవి. ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు అయితే కనుక చాలా అంటే వేస్ ఉన్నాయి టు రెడ్యూస్ ద వెయిట్. ఒకటి వాళ్ళు ప్రాపర్‌గా డైట్ ఒకటి చూసుకోవాలి. డైట్ ఫాలో అవ్వాలి. తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు కొన్ని మెడికేషన్స్ కూడా ఇస్తున్నాము. కొన్ని ఓకే అండి. యాంటీ డయాబెటిక్ డ్రగ్స్. హుహు. ఈ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అనేవి ఏంటంటే షుగర్ లేకుండా ఉంటుందో వాళ్ళకి ఏం చేస్తుందంటే అది ఫ్యాట్ ఆర్ షుగర్ అబ్జార్ప్షన్‌ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే అండి. సో బాడీలో ఏదైతే వాళ్ళు ఎక్కువ కార్బోహైడ్రేట్స్, బాడీలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ అబ్జార్బ్ అవ్వకుండా చేస్తాయి. సో ఓకే. ఇవి టైమ్ టెస్టెడ్ అండ్ సేఫ్ డ్రగ్స్, సేఫ్ మెడికేషన్ ఫర్ ద వెయిట్ ఎన్నాళ్ళు లాస్. పడుతుంది మ్యామ్ యాక్చువల్‌గా మీ దగ్గర ట్రీట్మెంట్‌కి వచ్చే వాళ్ళకి ఎన్ని రోజులు టైం తీసుకుంటారు జనరల్ ఇది ఒక పేషెంట్‌కి? 3 to 6 మంత్స్ ఒక కోర్స్ ఈజీగా లాగా ఏమైనా పడుతుంది. చేస్తారా? కోర్స్ లాగా వాళ్ళు తీసుకోవాలి. తర్వాత ఓకే. వెయిట్ లాస్ అయిపోయినాక కూడా చాలా చేంజెస్ ఉంటాయి బాడీలో. సో ఒక్కొక్క చోట స్కిన్ చాలా లూజ్ అయిపోవడము, లేకపోతే ఒక్కొక్క చోట ఫ్యాట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్ ఉందనుకోండి, కొంతమందికి ఇక్కడే ఉంటుంది ఫ్యాట్. ఓకే. సో ఫ్యాట్ దాన్ని సెల్యులైట్ అంటాం. అచ్చా! లేదా థై దగ్గర ఒక్క చోటే ఉంటుంది. మ్యామ్. అలాంటి సెల్యులైట్ అనేది ఉంటుంది. సో వీటికి కూడా ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సర్జరీయా మేడం? ఓన్లీ మెడికేషన్ తోనే అయిపోతుందంటారా? ఒకటి సర్జరీ అంటే అది మీరన్నట్టు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు చేస్తారు. బెరియాట్రిక్ సర్జరీ. సో సర్జరీ అంటే అది బెరియాట్రిక్ సర్జరీ కింద వెళ్తుంది. అది డిఫరెంట్. ఇవన్నీ కూడా నాన్ సర్జికల్. సో వితౌట్ ఎనీ సర్జరీస్ వెయిట్ కొంచెం తగ్గిన తర్వాత బాడీ కాంటూరింగ్ అంటాం, బాడీ షేపింగ్. మేము చేసేది బాడీ షేపింగ్ అలాంగ్ విత్ మనకి వెయిట్ అలాంగ్ విత్ వెయిట్ లాస్ సజెషన్స్, అంటే న్యూట్రిషనల్ సజెషన్స్తో బాడీ కాంటూరింగ్ ఆర్ బాడీ షేపింగ్ అనేది చేస్తాం. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి పెద్దగా ఉండదంటారా? దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇది నాన్ సర్జికల్, అబ్సల్యూట్లీ సేఫ్.
ఏమీ ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళకి ఎప్పుడైతే కొంతమందికి అబ్డామెన్ చాలా ఎక్కువ ఉంటుంది, సో అబ్డామెన్ని తగ్గించడము, లేదంటే ఆర్మ్ సైజ్ తగ్గించడము, తర్వాత లేదు అంటే లవ్ హ్యాండిల్స్ అంటారు, నడుం దగ్గర ఫ్యాట్ అక్కడే ఎక్కువ ఉంటుంది కొంతమంది అవునండి, చూసారు అంటే పర్టికులర్. సో అట్లా లోకలైజ్డ్ ఫ్యాట్ని కూడా చాలా ఈజీగా మనము ట్రీట్ చేయొచ్చు. అంటే దీనిలో 2-3 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. క్రయోలైపోలైసిస్ అంటాం. ఈ క్రయోలైపోలైసిస్ అనేది కూల్టెక్ అనేది చాలా ఫేమస్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ అనేది -డిగ్రీస్ లోకి వెళ్ళిపోతుంది. సో -డిగ్రీలోకి వెళ్ళినప్పుడు ఆ ఫ్యాట్ సెల్ అనేది రప్చర్ అయిపోయి అది డెడ్ అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. అది అసలు పెయిన్ కూడా ఏమీ ఉండదు, ఓన్లీ టెంపరేచర్ ద్వారా ఫ్యాట్ ని కరిగించడం అన్నమాట. రెండోది లేజర్ లైపోలైసిస్, లేజర్తో కూడా ఫ్యాట్ తీయడం. తర్వాత ఎప్పుడైతే ఫ్యాట్ తగ్గుతుందో స్కిన్ కూడా లూజ్ అవుతుంది, మళ్ళీ రింకిల్స్ వస్తాయి. సో దాన్ని టైట్ చేయడానికి మళ్ళీ స్కిన్ టైటనింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్. సో ఇలాగా ఈ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్. సో ఈ ట్రీట్మెంట్ మొత్తం ఒక 3 to 5 months ఒక కోర్స్ లాగా పనిచేస్తుంది అంతే కదా? 3 to 5 months, కొంతమందికి 6 months అలాగా. కంప్లీట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఇది, కంప్లీట్ ఓన్లీ మెడికేషన్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఫిజికల్ గా ఇచ్చే ట్రీట్మెంట్. సో మీరు ఎలాగో డైటరీ ప్లాన్ కూడా మీరు సజెస్ట్ చేస్తారు కాబట్టి అది కరెక్ట్గా ఉంటుంది. మ్యామ్ ఇది ఓన్లీ అంటే ఏజ్ గ్రూప్ అయినా ఉంటుందా, లేకపోతే ఎవరికైనా ఇది ఉంటుందా మ్యామ్? ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏమైనా పర్టికులర్గా ఉంటుందా మీ దగ్గర ఏమైనా? అంటే అబౌట్ 20 years ఆ 21 years తర్వాత ఈ ట్రీట్మెంట్స్ జనరల్గా సజెస్ట్ చేస్తున్నాము. బికాస్ చిన్నపిల్లలు వాళ్ళకి ఇంకా వాళ్ళ బాడీ కానీ ఇంకా వాళ్ళ ఇది ఇంకా మెచ్యూరిటీ వచ్చి ఉండదు, అండ్ ఆ ఫాలో అప్ కూడా వాళ్ళకి కష్టం అయిపోతుంది ఇన్ని ట్రీట్మెంట్స్ తీసుకు. అప్ టు ఏ ఏజ్ వరకు చేస్తారు మ్యామ్ ఇది? మీరు 20 years నుంచి అప్ టు ఏ ఏజ్ వరకు ఉంటుంది? 60-70 వరకు చేస్తారు ఈవెన్. ఎందుకంటే ఇప్పుడు 80s లో కూడా పీపుల్ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అవునండి. సో 80s 70s వరకు కూడా తీసుకోవచ్చు. బట్ 60-70 వచ్చేసరికి కొంచెం రిజల్ట్ అనేది కొంచెం స్లో ఉంటుంది. ఇక మ్యామ్ ఒక విషయం, ఈ ఒబేసిటీ వల్ల స్కిన్ లో మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? ఇట్లా స్కిన్లో ఏ రకం చేంజెస్ వస్తుంటాయి ఎక్కువ జనరల్గా మ్యామ్ యాక్చువల్గా ఈ స్కిన్ టైప్లో వచ్చేటప్పుడు? ఈ ఒబేసిటీ ఉన్నప్పుడు ఫస్ట్ ఏమవుతుంది అంటే ఎక్కువ ఫ్యాట్ అక్యుములేషన్, ఒబేసిటీ అంటే అంతే కదండి. సో ఇక్కడ స్కిన్ బాగా స్ట్రెచ్ అయిపోతుంది, ఎందుకంటే ఎక్కువ ఫ్యాట్ వచ్చేసరికి ఇట్ హ్యాస్ టు అకామిడేట్. ఇలా స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కొలాజన్ ఫైబర్స్ ఏవైతే స్కిన్లో ఉంటాయో అవన్నీ కూడా రప్చర్ అయిపోయి స్కిన్ స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి. ఎక్కడన్నా రావచ్చు ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి. సో ఫేస్ మీద కూడా కొంతమందికి వస్తాయి, బట్ ఫేస్ మీద చాలా తక్కువ మందికి. నెక్, ఆర్మ్స్, అండర్ ఆర్మ్స్, అబ్డమెన్, బ్యాక్, బటక్స్, థైస్ అన్ని ఏరియాస్ లో కూడా స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక ప్రాబ్లం. అయితే ఒబేసిటీ వల్ల ఏమవుతుంది అంటే ఎక్కడైతే ఫోల్డ్స్ ఉంటాయో ఆ ఫోల్డ్ లో స్వెట్ అనేది ఉండిపోతుంది. వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నెక్ చుట్టూ స్కిన్ ట్యాగ్స్ అంటాం, ఆక్రోకార్డన్స్, ఈ స్కిన్ గ్రోత్ లాగా వచ్చేస్తూ ఉంటాయి అండర్ ఆర్మ్స్ లో. అది ఒకటి. తర్వాత పిగ్మెంటేషన్ వస్తుంది వాళ్ళకి ఎప్పుడైతే లావ్ ఎక్కువైపోతుంది అంటే కొంతవరకు ఓకే, ఎక్కువ ఒబేసిటీ వచ్చేసరికి పిగ్మెంటేషన్ వచ్చి అకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటాం. ఇది హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది ఒబేసిటీ. అది ఇప్పుడు ఫోర్ హెడ్ మీద నల్లగా మచ్చలాగా వచ్చి థిక్ స్కిన్ ఉంటుంది, నెక్ చుట్టూ వచ్చేస్తుంది, అండర్ ఆర్మ్స్ దగ్గర వస్తుంది, తర్వాత గ్రాయిన్స్ లో వస్తుంది. సో ఈ అకాంథోసిస్ నైగ్రికాన్స్ అనేది ఒకటి వస్తుంది. సో ఇవన్నీ కూడా అంటే తర్వాత సెబోరిక్ డెర్మటైటిస్, ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇంతే కాకుండా ఎప్పుడైతే ఒబేసిటీ ఎక్కువ ఉంటుందో ఆండ్రోజన్స్ కూడా పెరుగుతాయి. దాన్ని హైపర్ ఆండ్రోజనిజం అంటే ఏంటి మేడం? అంటే మేల్ హార్మోన్స్ అనేవి ఇప్పుడు విమెన్ బాగా లావ్ అయిపోయారు అనుకోండి, సో హైపర్ ఆండ్రోజనిజం వస్తుంది. సో ఈ హైపర్ ఆండ్రోజనిజం వచ్చినప్పుడు వాళ్ళకి హెయిర్ ఫాల్, తర్వాత కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్, PCOS ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒబేసిటీ వల్ల కూడా రావచ్చు. సో ఒబేసిటీ ఎప్పుడైతే పీపుల్ ఒబీస్ ఉంటారో ఇప్పుడు వాళ్ళకి కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, లైక్ లైకెన్ ప్లానస్, తర్వాత సోరియాసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. సపోజ్ సోరియాసిస్ ఉంది అనుకోండి, వాళ్ళని వెయిట్ తగ్గమని కూడా చెప్తూ ఉంటాం, ఎందుకంటే బాడీలో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువైపోతుంది ఒబేసిటీ వల్ల. సో ఈ సోరియాసిస్, ఒబేసిటీ, లైకెన్ ప్లానస్ ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్గా కూడా ఉంటాయి. సో కొన్ని రకాల జబ్బులు రావడానికి కూడా ఈ ఒబేసిటీ అనేది కారణమవుతుంది. సో ఏజ్ లిమిట్ అప్ టు అంటే మనకు 20 years నుంచి అప్ టు 70-75 years ఉన్నటువంటి ఎవరైనా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ ఒబేసిటీ ద్వారా సమస్యలు ఉన్న వాళ్ళు మీకు వచ్చి ట్రీట్మెంట్ అయితే తీసుకోవడానికి స్కోప్ అయితే ఉంది, అంతే కదా మ్యామ్? డెఫినెట్గా. సో డియర్ ఫ్రెండ్స్, ఇది చూసారు కదా. సో ఒబేసిటీ ఈ యొక్క కారణంతో అనేక కేసులు ముఖ్యంగా కోర్టులో మెట్లెక్కుతున్నారు, విడాకులు కావాలని చెప్పేసి.
అయితే ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం ఉందని డాక్టర్ సుధావన్ గారు ఇప్పుడే మనతో పంచుకున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎవరైనా సరే అటువంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నట్లయితే ఏదర్ మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా సరే ఒబేసిటీ ప్రధాన సమస్యగా మీ దాంపత్య జీవితానికి మీ వైవాహిక జీవితానికి అడ్డంకిగా ఉన్న పక్షంలో ఇమ్మీడియట్గా కింద స్కూల్లో నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఆ టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. డైరెక్ట్గా డాక్టర్ గారి అపాయింట్మెంట్ కూడా మీకు వస్తుంది. ఈ ట్రీట్మెంట్కి శాశ్వత పరిష్కారం మన ట్విన్ సిటీస్లో కామన్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి వారి స్థాయిలు తగ్గట్టుగా ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు టైం కూడా 3 months to 6 monthsలో కంప్లీట్గా ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.